శాండ్ అయినా ఎందుకు అంటే మైక్రో ఇరిగేషన్ గానీ తర్వాత స్ప్రింక్లర్ గానీ ఇటువంటివి ఇప్పుడు పులివెందల కాన్స్టిట్యున్సీ లోపల వాళ్ళకు ఒక 70,000 ఎకరాలకి మన తుంగభద్ర నుంచి హై లెవెల్కి నడిచి నీళ్లు రావాలి. సో వాళ్ళకి ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారు, చిత్రావతిని కూడా దానికి అడిషనల్ గా పెట్టుకున్నారు స్టెబిలైజేషన్ కోసం. దాని తర్వాత గండికోట నుంచి లిఫ్ట్ కోసం పెట్టుకున్నారు. దాని తర్వాత ఏం చేస్తారు, మైక్రో ఇరిగేషన్ కూడా రాజశేఖర రెడ్డి గారు సీఎం తనే కాబట్టి ఆ కాన్స్టిట్యున్సీకి అప్పుడు ఆ రకంగా 4th ఆల్టర్నేటివ్ 5th ఆల్టర్నేటివ్ ఏంటిదంటే అక్కడ బోర్లు వేశారు. అక్కడ ఒక సంపు దగ్గర 100 ఎకరాలకు నేను వెళ్ళాను అక్కడికి. 100 ఎకరాలకి జైన్ ఇరిగేషన్ వాళ్ళు దానికి స్ప్రింక్లర్స్ ఇది కూడా 5th ఆల్టర్నేటివ్ కూడా పెట్టారు. ఈ మనం ఒక ఇంటికి ఎట్లయితే ఇప్పుడు మనకు ఇంటి నీళ్లు బావి నీళ్లు సరిపోతలేవు కాబట్టి బోర్ వేసుకుంటున్నాము. బోర్ వేసుకున్న తర్వాత సరిపోతలేవు కాబట్టి మనము మన ట్యాప్ వాటర్ కూడా సరిపోతలేదు కాబట్టి మనం వాటర్ ట్యాంకర్ తెప్పించుకుంటున్నాం. అది కూడా సరిపోకపోతే వాటర్ క్యాన్ తెప్పించుకుని 20 రూపాయలు పెట్టి వాటర్ క్యాన్ తెప్పించుకొని కూడా స్నానం చేసిన రోజులు ఉన్నాయి. కాబట్టి అవసరాన్ని బట్టి. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. మీ సిగ్నల్ ఇష్యూ వచ్చింది. ఎస్ మస్తాన్ రావు గారు, సో ఇక్కడ మీ పాయింట్ ఏంటి? మేడం ఇప్పుడు ఇక్కడ దానికి కూడా మనము మనం ప్లాన్ చేయాలి. ఈ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెండు కలిసి ఆ రియల్ టైం డేటా తీసుకోవాలి. రియల్ టైం డేటా తీసుకొని ఎంత క్రాప్లు వేస్తున్నారు, ఉటిగానే 1,00,00,000 ఎకరాలు 1,00,00,000 కోట్లు అనే నినాదం కాకుండా ఒక దాన్ని మనము జీర్ణించుకునే పరిస్థితిలో అన్నం తినడం ముఖ్యం కాదు, దాన్ని ఎంతవరకు మనం అసిమిలేషన్ చేసుకుంటున్నాం అనేది కూడా ముఖ్యము. అటువంటి విషయం ఆ వే లోపల ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ రెండు ఒకే డిపార్ట్మెంట్ గా ఉన్నట్టయితే ఇటువంటి సమస్యలు రావు. నినాదాల వరకే సరిపోతున్నది, దాన్ని ఒక సైంటిఫికల్ వే లోపల ఆలోచించాలి. మస్తాన్ రావు గారు, ప్రధానంగా ఏంటంటే ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చున్నప్పుడు బేసిక్ గా సమస్య ఎక్కడుంది అంటే కృష్ణానది గాని గోదావరి గాని తెలంగాణలో ఎంత పరివాహక ప్రాంతం ఉంది, దాని ఆధారంగా మాకు నీటి కేటాయింపులు జరగాలని తెలంగాణ డిమాండ్ చేస్తాం. ఇప్పుడు టెంపరీ ఏర్పాట్లు ఏంటంటే 66%, 34%. అసలు బేసిక్ గా దీన్ని గనక మనం నిర్ణయించుకుంటే ఎవరు ఎష్యూర్డ్ వాటర్ ఎంత, నికర జలాలు ఎంత కేటాయింపు జరిగిపోతుంది. ఇది తేలకుండా ఇష్యూ వచ్చినప్పుడల్లా మాట్లాడుకుంటే ప్రయోజనం ఏముంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాదన ఎలా ఉంటది, వృధాగా సముద్రంలో పోతున్నాయి వందలాది టీఎంసీలు ఎవ్రీ ఇయర్ వృధాగా పోతున్నాయి, కృష్ణానది పోతున్నాయి, గోదావరి పోతున్నాయి, దాని ఆధారంగా మేము కట్టుకుంటే తప్పేంటి అనేది అదొక వాదన తెస్తారు. లేదు వీళ్ళు అన్యాయం జరుగుతుంది అలా కనుక మీరు ప్రాజెక్టులు కట్టుకుంటే అనేది తెలంగాణ డిమాండ్. నేననేది అసలు బేసిక్ గా ఈ 66-34 అలా కాకుండా తెలంగాణ 50-50 అడుగుతా ఉంది. సో దాని మీద ఒక నిర్ణయం అనేది ట్రిబ్యునల్ గాని నిర్ణయించుకొని ఇప్పుడు ఇరు రాష్ట్రాల సీఎంలు ఇంకో సమావేశం అయింది తప్పితే ఏదో నోట్ అయిపోయింది అనమాట. అంతకుముందు 15 జరిగింది అనుకోండి, 16ది అయింది. అలా కాదు, ఒక శాస్త్రీయంగా ఎక్స్పర్ట్స్ ను పెట్టుకొని బచావతి ట్రిబ్యునల్ పక్కన పెట్టుకొని అవసరమైతే ఒక విస్తృత ప్రాతిపదిక కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పక్కన పెట్టుకొని ఈ 50-50 ఏంటి, 66-34 ఏంటి, దీని మీద న్యాయంగా ఎలా అక్కడ నది పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులకి, మెట్ట ప్రాంత రైతులకు, మాగాణ ప్రాంత రైతులకి ఎంత కేటాయింపులు జరగాలి, ఎన్ని కాలువలు తవ్వుకోవాలి, ఇవన్నీ చేయాలి అంటే అసలు ముందు మూలస్థానం, సమస్య మూలస్థానం ఏంటి? 50-50నా, 60-40నా, లేకపోతే తెలంగాణ కొన్ని సందర్భాల్లో 70 దాకా డిమాండ్ చేస్తాం, 70%. వీటిని తేల్చినప్పుడు అక్కడ సమస్యకు పరిష్కారం కనుగొనబడుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాకు పంచాయతీలు పొదుగుకులు నీళ్ళ గొడవలు కావాలా, పంచాయతీలు కావాలంటే పంచాయతీ, ఓకే, ఏ పంచాయతీ? అది పరిష్కారం కనుగొనబడే పంచాయతీ జరగాలి. పదే పంచాయతీలు ఉండకూడదు. ఇదేదో కేసీఆర్ గారికి అవసరమైనప్పుడు సెంటిమెంట్ లేవదీయటము, లేదా రేవంత్ రెడ్డి గారికి అవసరమైనప్పుడు సెంటిమెంట్ లేవదీయటం కాకూడదు. ప్రజల్ని మభ్యపుచ్చడం, ఓట్లు వేయించుకోవటం, ఆ ఎలక్షన్స్ టెన్యూర్ అయిపోగానే మళ్ళీ మేం చేస్తా ఉంటాం, ఇది కాదు కదా కావాల్సింది. దీన్ని కాంగ్రెస్ పార్టీని కూడా ఒక విషయంలో తప్పుపడతారు. విభజించేటప్పుడే ఈ విషయం మీద కూర్చోబెట్టి నికర జలాలు ఎంత, బచావతి ట్రిబ్యునల్ ఏం చెప్పింది, రైతులు ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతున్నారు అనేది కనుక వాళ్ళు పరిగణలోకి తీసుకుని ఆ రోజు విభజనలో ఇది ఒక చట్టం ద్వారా కనుక విభజించబడితే అప్పుడే పరిష్కారం ఉండేది. కొంతవరకు ప్రతి ఎలక్షన్ ముందు 2 ఏళ్లకు ఒకసారి ఇష్యూ రావటం, కాసేపు ఆ ఉద్యమాలు జరగటం, ఆందోళన జరగటం, రాస్తా రోకోలు, రోడ్డు రోకోలు, ఇది కాదు కదా. ఈ ముఖ్యమంత్రులు కూర్చున్నప్పుడైనా కూడా కనీసం దాని మీద ఆ మూల సమస్య మీద దృష్టి పెట్టి దాని మీద పరిష్కారం కనుగొనబడితే దీన్ని చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది.
ఓకే మస్తాన్ రావు గారు చెప్పినట్టు 2009 లో రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్, ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ అయిపోయింది, అక్కడ ఎలక్షన్ స్టార్ట్ అయింది. అప్పుడు ఒక అబద్ధం చెప్పాడు. 2009 లో ఎలక్షన్ అప్పుడు, ఒకవేళ తెలంగాణ ఫామ్ అవుతే, తెలంగాణ వస్తే పోతిరెడ్డిపాడు గేట్లు బంద్ చేస్తారు అని ఒక అబద్ధం ఆడాడు. అట్లనే ఆయన తర్వాత ఇంకొక అబద్ధం కూడా చెప్పాడు, మీరు హైదరాబాద్ కు వీసా తీసుకొని పోవాల్సి వస్తుంది. తెలంగాణ వచ్చింది కానీ పోతిరెడ్డిపేట బంద్ కాలేదు. ఇప్పుడు ఆయన ఆత్మ శాంతించదు. ఆయన ఆత్మ శాంతించాలంటే పోతిరెడ్డిపాడు గేట్లు బంద్ చేస్తేనే ఆయన ఆత్మ శాంతిస్తుంది. ఓన్లీ ఫ్లడ్ వాటర్ తీసుకుపోయేటట్టుగా ఆ కెనాల్స్ డిజైన్ చేయాలి, ఆ రెడ్ రెగ్యులేటర్ డిజైన్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆ రకంగానే చర్చలు కూడా జరగాలి. అవును మల్లేశ్వర్ గారు. ఇప్పుడు మేడం ఏంటంటే ఇక్కడ రాజకీయాలకు పోయి కొంత ప్రజలకు ఆకాంక్షలు నెరవేరకుండా జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మనము విభజన చట్టంలో మరి ఆనాడు పాలమూరు రంగారెడ్డి డిండి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు విభజన చట్టంలో పెట్టకపోయినా కూడా మరి ఇక్కడ ఆనాడు మరి మనం ఏదో తెలంగాణ వచ్చిందనే సంబరం మీద ఉన్నాం కానీ ఆనాడు బీఆర్ఎస్ ప్రశ్నించకపోవడం కూడా ఒక తప్పు జరిగింది. ఎందుకంటే ఇలా విభజన చట్టంలో కనుక ఉంటే కొంత బాధ్యతాయుతంగా మనకు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ముందు తీసుకొని పోయేటువంటి ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఏమున్నా మనము పర్సంటేజ్ ఇష్యూలో 66 33 ఇవన్నీ ముచ్చట మాట్లాడుతా ఉన్నాం కానీ అది ఒక క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి. అంటే నిపుణులను కూర్చుండబెట్టుకొని ఇలా రాజకీయ జోక్యం లేకుండా ఒక పెద్దన్న పాత్ర బీజేపీ పోషించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ పద్ధతిలో ఉంటే తప్ప ఈ రాజకీయాలకు చోటు ఉండదు. లేకపోతే ఇలా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి విషయంలో మనం చూస్తాం, వాళ్ళు ఇద్దరు పరిష్కారం కోరుతా ఉన్నారు కానీ దానికి మరి ఇక్కడ మనకి ఆ పద్ధతుల్లో కూర్చోవాలనంటే ఎవరు జెంటిల్మెన్ అగ్రిమెంట్ వాళ్ళిద్దరు చేసుకుంటే ఇద్దరిని ఇలా తెలంగాణకు అనుకూలంగా ఉంటే ఆంధ్ర బ్లేమ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆంధ్రకు అనుకూలంగా ఉంటే ఇక్కడ రేవంత్ రెడ్డి బ్లేమ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకో పాయింట్ కూడా ఉందండి మల్లేశ్వర్ గారు. ఎందుకంటే గతంలో చర్చలు జరిగినప్పుడు కేసీఆర్ జగన్ దత్తత పుత్రుడు ఈ రకంగా మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి చంద్రబాబు కూర్చున్నా గురు శిష్యులు కూర్చున్నారు, వాళ్ళు అన్నట్టు కూడా మళ్ళీ అట్లా కూడా రాజకీయాలు అవుతాయి. నాకు తెలిసి జగన్ కేసీఆర్ కూర్చున్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు అన్నాడు, మొత్తము జగన్ ఆంధ్ర ప్రజల దాన్ని తాకట్టు పెట్టిందని కూడా చంద్రబాబు ఆరోపణ చేసినప్పుడు సందర్భం. మీరు అన్నట్టు అది ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే రేపు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు కూర్చున్నా కూడా ఇక తెలంగాణ ప్రజలను ఇప్పుడు బీఆర్ఎస్ కాసుకొని కూర్చో ఉన్నది. ఎక్కడ చిన్న తప్పు జరిగినా కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకుపోయి బ్లేమ్ చేసే అవకాశం. ఎందుకంటే వాళ్ళు కూడా మాట్లాడారు కదా. కాబట్టి ఏ పార్టీలు కూడా వాళ్ళ మనుగడ కొరకు ప్రత్యర్థి అంటే సీటు మీద, అంటే ఇప్పుడు ఇక్కడ సీటు మీద లేకపోతే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, సీటు మీద ఉంటే బ్యూరోక్రసీ లాగా బిహేవ్ చేస్తారంటే మనం చూస్తా ఉన్నాం. ఆ పద్ధతిలో ఏదంటే అధికారంలో ఉన్నంత సేపు ఏమి ఉండగానే అధికారం దిగుతాం మాత్రం అందరికీ ఇక్కడ తెలంగాణ ప్రజల కష్టాలు గుర్తొస్తాయి, ఆంధ్ర ప్రజల కష్టాలు గుర్తొస్తాయి, ఆంధ్ర ప్రజల తెలంగాణ ప్రజల నీళ్లు నియామకాలు గుర్తొస్తుంది. కాబట్టి ఇవన్నీ ఉన్నా కొంత ఇది ఒక అంటే సమయస్ఫూర్తితో పాటు ఏంటంటే ఇక్కడ ఇప్పటి కనీసము నాకు తెలిసి వీరిద్దరి కాలంలోనన్నా ఈ మనకు ఈ టైంలోనన్నా మనకు పరిష్కారం దొరుకుతుందని నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే గతంలో 2019లో జగన్ ప్రమాణ స్వీకారం చేసిన నుంచి కూడా మరి కేసీఆర్ ను అనని మాటలు లేవు. కేసీఆర్ రకరకాల మరి కేసీఆర్ కూడా అదే పద్ధతిలో బిహేవ్ చేసేది. ఎందుకంటే ప్రమాణ స్వీకారంకు పోయి కూడా అక్కడ ఆయనను రాజశేఖర రెడ్డి పేరు నిలబెట్టాలంటే నువ్వు చాలా ఇది చేయాలి అని చెప్పి కొంత అడ్వైజర్ గా బిహేవ్ చేసి మాట్లాడేటట్టుంది. తర్వాత నగరిలో రాయలసీమను రత్నాలసీమ చేయాలంటే మనకు అని ఇప్పుడు వేస్ట్ వాటర్ అంతా కూడా మీరు అవసరం పట్టే మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు అనేది దాని మీద కొంత ఫ్రీ అంటే ఆ ఫ్రీడమ్ ఇవన్నీ కూడా ఏంటంటే బాగానే ఉన్నాయి కానీ అది మళ్ళా కార్యరూపం కూడా దాల్చింది కూడా ఏం లేదు. నేను అనేది అంటే ఇప్పుడు ఏదో కేసీఆర్ జగన్ రిలేషన్ కంటే ఇంకా బంధము రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు ఎక్కువనే ఉంది. కానీ సేమ్ టైం ఒకటి మనం ఇక్కడ అంటే తెలంగాణ ప్రజలు
కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఎక్కడ పడుతుందంటే చంద్రబాబుకు తెలంగాణ మీద కూడా కొంత ప్రేమ ఉంది కనుక డెఫినెట్ గా ఇది రేపు పార్టీ మనుగడ కొరకు కావచ్చు, తెలంగాణ ఇక్కడ నిలబడడానికి కొరకు కావచ్చు, కొంత అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని నేను భావిస్తాను. యా రామూర్తి గారు మీ సబ్మిషన్ ఏంటి? ఒక్క నిమిషం అండి రమణ గారు. రమణ గారు కొంచెం ఒక మాట బీజేపీ మీద అంటే బీజేపీ ఏది చేసినా చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఉండి చేసిండని అంటారు. బీజేపీ చేసినప్పటికీ కూడా బీజేపీ సెంట్రల్ ఏం చేయదు. ట్రిబ్యునల్ ని అపాయింట్ చేయడము, ట్రిబ్యునల్ కి ఆ సెక్షన్ 3 ప్రకారంగా డిసైడ్ చేయమని చెప్పడమే బీజేపీ చేయవలసిన పని. అది చేసింది. అది అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. ఆ ట్రిబ్యునల్ లో కూడా ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చేటప్పుడు కూడా ఇద్దరు సీఎంలు అవగాహనకు వచ్చి ఒప్పుకుంటేనే ట్రిబ్యునల్ అవార్డు ఇస్తుంది. అది కూడా ఏమి నెత్తిన మోపదు. స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ ఇది. వాటర్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ. ఏ స్టేట్ కి ఆ స్టేట్ అవసరాలను బట్టి వాళ్ళు ప్రాజెక్టులు డిజైన్ చేసుకుంటారు. కాబట్టి వీళ్ళు కూర్చుండి కాంప్రమైజ్ అయ్యి ఏదో ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ పెట్టుకొని వీళ్ళు దాన్ని ట్రిబ్యునల్ కు సబ్మిట్ చేయాలి. అక్కడ ప్రొసీడింగ్స్ ఇంకా పెండింగ్ చేసేటట్టుగా ఇంకా కాలయాపన చేయడం అనేది మంచిది కాదు. ఓకే అండి రామూర్తి గారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు రమణ గారు కొంచెం ఎందుకంటే కేఆర్ఎంబిలో గానీ జిఆర్ఎంబిలో పనిచేసిన అనుభవం అనుకున్నది తను కొంచెం నేను తొందరగా చెప్తే నేను అర్థమవుతుంది సార్ గారికి. అదే విధంగా నేను చెప్పేది కూడా సామాన్య జనాలకు అర్థం కావాలని కూడా కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే సెక్షన్ 3 సాధించిన తర్వాత ఇలాంటి పరిస్థితులు వస్తాయి. రాష్ట్రంలో మా అధికారం ఉన్నా అధికారం లేకున్నా నీటి హక్కులు ఖచ్చితంగా భద్రంగా ఉండాలనే సెక్షన్ 3 సాధించిన కేంద్రంతో సుదీర్ఘంగా కొట్లాడి. ఎందుకంటే ఇప్పుడు అది ఉన్నది కాబట్టి ఇప్పుడు అయితే వాస్తవంగా చెప్పాలంటే కేడబ్ల్యూడిటి కృష్ణా వాటర్ అయితే డిస్ప్యూట్ ట్రిబ్యునల్ రిపోర్టు అయితే 6 నెలల్లో సంవత్సరమో లేకపోతే 2 సంవత్సరాలకు వచ్చినా కూడా ఆ ఘనత సాధించింది మేమే అవుతాం తప్ప ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏ విధంగా కూడా కాదు. ఎందుకంటే ఆ విషయాలు కూడా చెప్తాయి. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుకుంటే ఇప్పుడు నుమాన్ మాట్లాడుతూ కేసీఆర్ గారు మేల్కొన్నందుకు థ్యాంక్స్ ఇన్ని రోజులకైనా. కేసీఆర్ గారు మేల్కొంటే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ గారు మేల్కొంటేనే గోదావరి మీద వాస్తవంగా 968 టీఎంసీల వాటర్ లో అయితే వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు కనీసం ఎందుకంటే ఒక 200 టీఎంసీలు కూడా తెలంగాణకు అందించలేదు. అదే విధంగా మేము వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇన్ని ప్రాజెక్టులు కట్టుకుని గోదావరి మీద వాస్తవంగా దాదాపు 400 టీఎంసీ ఇప్పుడు ప్రజెంట్ వాడుకుంటున్నాం. అది ఇంకోటి ఏంటంటే రైట్ ఎస్టాబ్లిష్మెంట్ అంటారు. అయితే రమణ గారికి క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే రైట్ ఎస్టాబ్లిష్ సంబంధించి మొత్తం ప్రాజెక్టులు గోదావరి మీద దాదాపు 933 టీఎంసీలు వాడుకోనికి లైన్ క్లియర్ చేసి పెట్టిండు. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా మీద వీళ్ళ పరిపాలన ఉన్నప్పుడు 228 టీఎంసీలో వాడుకోగలిగింది. ఏదైతే వాస్తవంగా 299లో మేము వచ్చిన తర్వాత మా పరిపాలనలో దాదాపు 284 టీఎంసీలు, ఒక 2-3 టీఎంసీలు తప్ప మిగతా అంతా వాడుకోవడం జరిగింది. ఎందుకంటే 2013లో తీసుకున్న నిర్ణయం ఏదైతే అప్పుడున్న ముఖ్యమంత్రి ఇక్కడున్న ప్రాజెక్టులు కంప్లీట్ గా గింతే అవసరమైతే అని క్లియర్ గా రాసిచ్చిన తర్వాత వాస్తవంగా KWDT2 ఏదైతే వాస్తవంగా ట్రిబ్యునల్ ది రిపోర్టర్ ఫైనల్ అవార్డు రాలేదు కాబట్టి ఫైనల్ అవార్డు వచ్చేంత వరకు ఇదే ఉంటదని తాత్కాలిక ఒప్పందాల మీద చేసుకున్న నిర్ణయం. అది కూడా కోర్టులో చెల్లదు, ఎక్కడ కూడా చెల్లదు. కాబట్టి వాస్తవంగా ఫైనల్ రిపోర్ట్ కోసం వెయిట్ చేసినాం. అదే విధంగా మిగులు జలాలు, ఎందుకంటే వీళ్ళు అడిగిన నుమాన్ గారు అడిగిన ప్రశ్నలు కూడా సమానం చెప్తాం. మిగులు జలాల గురించి ఏదైతే వాస్తవంగా కేసీఆర్ గారు వెళ్ళి రోజా దగ్గరికి పోయి ఏదో చేపల పులుసు కథ కార్ఖానా అని మాట్లాడుతాం పదే దాన్ని కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు కూడా అర్థం కావాలి. ఎందుకంటే వాస్తవంగా గోదావరి మీద గానీ కృష్ణా మీద గానీ మిగులు జలాలు తేల్చవలసింది కేంద్రంలోని జలశక్తి మంత్రిత్వ శాఖ. ఇంతవరకు తేల్చలేదు. తేల్చిన తర్వాత వాస్తవంగా చెప్పాలంటే ఒకవేళ గోదావరిలో 3000 టీఎంసీలు వాస్తవంగా ఫ్రీగా మొత్తం కంప్లీట్ గా వాడుకోకుండా బంగాళాఖాతంలో కలిస్తే అది తేల్చవలసింది వాస్తవంగా కేంద్రం 3000 టీఎంసీలు ఉన్నాయంటే అందులో 2000 టీఎంసీలు తెలంగాణకు వస్తే ఒక 1000 టీఎంసీలు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ పోతాయి. అది తేల్చిన తర్వాత మేము కట్టుకోమన్నాం తప్ప ఎప్పుడైనా కూడా నీటి విషయంలో దోస్తానే ముఖ్యమంత్రులకు ఇరు ముఖ్యమంత్రులకు ఉండొచ్చు. కానీ ఏదైతే వాస్తవంగా హక్కుగా వచ్చే నీళ్లను మాత్రం ఎక్కడ కూడా పోగొట్టుకోలేదు. మేము పోగొట్టుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే కేంద్రంలో ఉన్న ఈ ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయన్నది కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే 60 ఏళ్ల గోసపడ్డ తెలంగాణ దాదాపు 9.5 ఏళ్ల పాలన ఏ విధంగా జరిగింది, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారని తెలంగాణ ప్రజలు క్లియర్ గా ఉన్నది. అదే విధంగా మిత్రుడు ఏదైతే మస్తాన్ రావు గారు మాట్లాడుతూ వరద జలాల గురించి కూడా మాట్లాడా. వరద జలాల విషయం కూడా అయితే కృష్ణా మీద గానీ అదే విధంగా గోదావరి మీద గానీ తేల్చవలసింది కేంద్రం. తేల్చిన తర్వాతనే ఆ వాటాల కేటాయింపు ఉంటాయి. ఎకర జలాలు ఆ విషయమైనా లేకపోతే వరద జలాల విషయమైనా కూడా వాస్తవంగా కేంద్రం చొరవ తీసుకోవాలి. ఎవరు వాటా వాళ్ళకి ఇవ్వాలన్నది మేము గతం నుంచి మాట్లాడి ఇప్పుడు కూడా అదే మాట్లాడుతుంది. ఇంకొకటి సెంటిమెంట్ గురించి మాట్లాడి సెంటిమెంట్ రాజేస్తున్నట్టే వాస్తవంగా చెప్తున్నా అంటే ఏ ప్రాంతానికైనా దాని ఆత్మ వాస్తవంగా సెంటిమెంటే అండి. సెంటిమెంట్ లేకుంటే కూడా ఏ ప్రాంతాలు బతుకవు, చచ్చిపోతాయి. నేనేమంటున్నా తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణకు ఉండాలి, ఆంధ్ర సెంటిమెంట్ ఆంధ్రాకు ఉండాలి, మహారాష్ట్ర సెంటిమెంట్ మహారాష్ట్రకు ఉండాలి. మీరు చూడండి ఏ ప్రాంతానికి పోయినా వాళ్ళ సెంటిమెంటే వాళ్ళ ఆత్మ ఆ ప్రాంతాన్ని కాపాడుతుంది. అంతేగాని సెంటిమెంట్ వాస్తవంగా నీటి హక్కులను కానీ
ఏదైతే ఉద్యోగ హక్కులను కానీ లేకపోతే ఇతర హక్కులను కానీ తీసుకొచ్చి కట్టబెడుతుంది. ఈ సెంటిమెంట్ చంపాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా అదే పని చేసింది, ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నది. ఒకవేళ ఈ ప్రయత్నం చేస్తే ఆ పార్టీలే తెచ్చిపోతాయి, సెంటిమెంట్ చంపాలనుకున్న పార్టీ తెచ్చిపోతాయి. ఎస్ నుమన్ గారు మీ ఫైనల్ కమెంట్స్ చెప్పండి. I would like to conclude by saying ఏదైతే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో